హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం మోటరోలా వాళ్ళు ఏంటంటే 25th జూన్ 2024 రోజు అయితే చైనాలో 3 మొబైల్స్ లాంచ్ చేశారు. మోటరోలా S50 నియో, మోటరోలా రేజర్ 50, అలాగే రేజర్ 50 అల్ట్రా. ఈ 3 మొబైల్స్ అయితే లాంచ్ చేశారు. ఈ వీడియోలో మొత్తం ఈ 3 మొబైల్ యొక్క కంప్లీట్ స్పెక్స్ అయితే చూద్దాము. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే మనం మోటరోలా S50 నియో ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఓఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది. కర్వ్డ్ ఎడ్జెస్ తో వస్తుంది. 120 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేసామని చెప్తున్నారు డిస్ప్లే సైడ్. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. ర్యామ్ చూసుకుంటే LPDDR4X ర్యామ్ ఉంటుంది. USF 2.2 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. 8GB 12GB ర్యామ్లు ఉంటాయి. అలాగే 256GB 512GB స్టోరేజ్ ఉంటుంది. ఇక బ్యాటరీ చూసుకున్నట్టయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ LYT 600 సెన్సార్ తో వస్తుంది. విత్ OIS ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ప్లస్ మైక్రో సెన్సార్, అంటే మైక్రో కెమెరా కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇది వైడ్ కి అలాగే మైక్రో రెండింటిగా అయితే యూజ్ చేసుకోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. Android 14 మీద వస్తుంది. దీని థిక్నెస్ చూసుకున్నట్టయితే 7.59 mm థిక్నెస్ ఉంటుంది. 173 grams వెయిట్ ఉంటుంది. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకుంటే 16,000 పెట్టారు. అలాగే 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 18,300 రూపాయలు అలా పెట్టడం జరిగింది. హై అండ్ వేరియంట్ ఉంటుంది కదా 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 21,800 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది. ఈ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. దీంట్లో చూసుకున్నట్టయితే గ్రే, అలాగే బ్లూ, అలాగే గ్రీన్, ఈ 3 కలర్స్ ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ మీద వేస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి. మోటరోలా రేజర్ 50 స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాము. దీంట్లో ఇంటర్నల్ డిస్ప్లే చూసుకుంటే 6.9 ఇంచెస్ ఫోల్డబుల్ ఫుల్ హెచ్డి ప్లస్ OLED LTPO ప్యానల్ తో వస్తుంది. 120 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే ఎక్స్టర్నల్ స్క్రీన్ చూసుకున్నట్లయితే 3.6 ఇంచెస్ ఉంటుంది. ఇది POLED డిస్ప్లే తో వస్తుంది. ఇది 90 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీని పిక్సెల్ చూసుకున్నట్లయితే 1056x1056 ఉంటుంది. ఇక దీంట్లో ప్రాసెసర్ చూసుకున్నట్లయితే MediaTek Dimensity 7300X ప్రాసెసర్ అయితే యూజ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ర్యామ్ చూసుకున్నట్లయితే LPDDR4X ర్యామ్ ఉంటుంది. 8GB 12GB ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే USF 2.2 స్టోరేజ్ తో వస్తుంది. అలాగే చూసుకున్నట్టయితే 256GB 512GB అయితే స్టోరేజ్ ఉంటుంది. బ్యాటరీ చూసుకుంటే 4200 mAh బ్యాటరీ ఉంటుంది. 30 వాట్స్ వైర్ ఛార్జింగ్ కి, 15 వాట్స్ అయితే వైర్లెస్ ఛార్జింగ్ కి ఈ సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. విత్ OIS తో వస్తుంది. ఇంకోటి 13 మెగాపిక్సెల్ ఉంటుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, అలాగే మైక్రోగా అయితే దీన్ని యూజ్ అనేది మీరు చేసుకోవచ్చు. ఈ మొబైల్ కి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. X యాక్సిస్ లైనర్ మోటార్ ఉంది. NFC సపోర్ట్ కూడా ఉంది. ఇక ఇది చూసుకున్నట్టయితే IPX8 వాటర్ రెసిస్టెంట్ కూడా ఈ సపోర్ట్ అనేది చేస్తారనమాట. ఈ మొబైల్ కి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. NFC సపోర్ట్ ఉంది. అలాగే దీని థిక్నెస్ చూసుకున్నట్లయితే ఫోల్డెడ్ సైడ్ 7.25 mm థిక్నెస్ ఉంటుంది. 188 grams వెయిట్ ఉంటుంది. Android 14 తో వస్తుంది. MIUI 7.0 మీద వస్తుంది. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైజెస్ చూసుకున్నట్టయితే 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 42,500 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది. అలాగే 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 45,900 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అది స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి చెక్ చేయండి. మోటరోలా రేజర్ 50 అల్ట్రా ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. రేజర్ 50 అల్ట్రాకి అయితే హ్యూజ్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. సో మెయిన్ డిస్ప్లే ఉంటుంది కదా, ఇంటర్నల్ డిస్ప్లే అయితే సేమ్, ఎలాంటిది అయితే ఏముండదు. ఒక ఎక్స్టర్నల్ డిస్ప్లేని కొద్దిగా ఇంప్రూవ్ చేశారు. అది కూడా నేను చెప్తా చూడండి. ఫస్ట్ ఇంటర్నల్ డిస్ప్లే చూసుకుంటే 6.9 ఇంచెస్ ఫోల్డబుల్ ఫుల్ హెచ్డి ప్లస్ LTPO OLED డిస్ప్లే అయితే యూజ్ చేయడం జరిగింది. 120 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. సో రెండిట్లో కూడా సేమ్ ఉంటుంది అనమాట. ఇక ఎక్స్టర్నల్ డిస్ప్లే చూసుకుంటే ఇక్కడ కొద్దిగా పెద్దగా ఉంది అల్ట్రా కాబట్టి. ఇక్కడ ఎక్స్టర్నల్ డిస్ప్లే చూసుకుంటే 4.0 ఉంటుంది. ఇది ఫుల్ హెచ్డి ప్లస్ POLED డిస్ప్లే ఉంటుంది. 90 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. ర్యామ్ చూసుకున్నట్లయితే LPDDR5X ర్యామ్ ఉంటుంది. USF 4.0 స్టోరేజ్ తో వస్తుంది. ర్యామ్ వచ్చేసి 12GB ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 256GB అలాగే 512GB అయితే స్టోరేజ్ ఉంటుంది.
ఇక బ్యాటరీ చూసుకుంటేనైతే ఇక్కడ తగ్గించారు బ్యాటరీ మాత్రం. 4000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 15 watts వైర్లెస్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 200 mAh అయితే ఇక్కడ తగ్గించారు. సో ప్రాసెసర్ అయితే ఇంప్రూవ్ చేశారు. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే సేమ్ ఉంది, కాకపోతే ఒకటి ఎగస్ట్రా యాడ్ చేశారు. అంటే 13 ప్లేస్ లో 50 పెట్టారు. అది కూడా చెప్తా చూడండి. ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది సేమ్. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OIS ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సోనీ LYT 600 సెన్సార్ యూజ్ చేశారు. సో ఇక్కడ కూడా నెక్స్ట్ 50 మెగాపిక్సెల్ ఉంటుంది, సోనీ LYT 600 సెన్సార్ యూజ్ చేశారు. ఇది వచ్చేసి 2x టెలిఫోటో లెన్స్ అంటున్నారు. అక్కడ ఏంటంటే 13 MP ఇచ్చారనమాట. అక్కడ అల్ట్రా వైడ్ యాంగిల్ ఇస్తే ఇక్కడ 50 MP టెలిఫోటో లెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మిగతా అన్ని సేమే ఉంటాయి అనమాట. అడిషనల్ ఫీచర్స్ కూడా మీకు తేడా అయితే ఏముండదు, అది గుర్తుపెట్టుకోండి. సేమ్ ఎందుకన్నా మంచిగా ఒకసారి మీకు అడిషనల్ ఫీచర్ చెప్తా చూడండి. ఇక్కడ ఏంటంటే సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, X యాక్సిస్ లైనర్ మోటార్ ఉంది, NFC సపోర్ట్ ఉంది, IPX8 కి రేటింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. Android 14 మీద వస్తుంది, MyUI 7.0 మీద వస్తుంది. అన్ఫోల్డ్ సైడ్ చూసుకున్నట్లయితే 7.09 mm థిక్నెస్ ఉంటుంది, 189 grams వెయిట్ అయితే ఉంటుంది అనమాట. ఇంకేమైనా మీకు మిస్ అయితే కూడా స్క్రీన్ మీద వేస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 12GB 256GB మోడల్ ప్రైస్ ఉంటుందిగా, అది వచ్చేసి 65,400 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది. 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 71,200 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అనమాట. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి చెక్ చేయండి. మొత్తం ఈ 3 మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవే. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మోటరోలా Razr 50 Ultra అయితే జూలై 4 అయితే మన ఇండియాలో లాంచ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో కన్ఫర్మ్ చేసేసారు. మరి Razr 50ని తీసుకొస్తారా తీసుకురారా ఇన్ఫర్మేషన్ లేదు, కానీ Razr 50 Ultra అయితే ఇండియాకి తీసుకొస్తారంట. ఓకేనా.